హలో గైస్, వెల్కమ్ టు అంబిషియస్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఫేక్ ఎక్స్పీరియన్స్ తో జాబ్ ట్రై చేయొచ్చా? రైట్. మనకి ఫేక్ ఎక్స్పీరియన్స్ అనగానే ఇమ్మీడియట్ గా ఎవరు గుర్తొస్తారు అని అంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అనమాట. సో ఈ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఒక 2 to 3 months ట్రైనింగ్ తీసుకొని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఎక్కడో ఒక దగ్గర జాబ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. రైట్. సో మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంది? క్లయింట్ బీజీబీ ఎలా ఉంది? సో పిఎఫ్ ఎలా ఉంది? మనం ఎంఎన్సి కంపెనీస్ లో ట్రై చేస్తే బెటరా, లేకపోతే స్మాల్ కంపెనీస్ లో ట్రై చేస్తే బెటరా? సో ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో ఒక మంచి కంటెంట్ ఉండబోతుంది, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. రైట్. సో టాపిక్ లోకి వెళ్దాం. అంటే ఒకప్పుడు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ఒక 2 to 3 months 3 to 4 months అమీర్పేటలో ట్రైనింగ్ తీసుకొని ఒక 3 to 4 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ ట్రై చేస్తుండే 90% సక్సెస్ అవుతుండే అనమాట. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో 6 months ట్రైనింగ్ తీసుకొని ఆ, ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ పెట్టిన 90% ఫెయిల్ అవుతున్నారు అనమాట. సో ఎందుకు 90% ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ 10% సక్సెస్ అవుతున్నారు? సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎందుకు 90% ఫెయిల్ అవుతున్నారు అని అంటే ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా లైట్గా ఉంటుండే. అంటే మిమ్మల్ని ఓన్లీ ఆఫర్ లెటర్ అడుగుతుండే, రిలీవింగ్ లెటర్ అడుగుతుండే, పే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుండే, మీరు ఇచ్చింది తీసుకుంటుండే, మీరు సక్సెస్ అయిపోతుండే అనమాట. కానీ కరెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వెరీ టఫ్ ఉందన్నమాట. ఎలా అని అంటే సో మీరు అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒక హెచ్ఆర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఒక రెజ్యూమే నౌకరీ ఆర్ మానిస్టర్ లింక్డ్ ఇన్ లో అప్డేట్ చేసినప్పుడు సో ఒక హెచ్ఆర్ నుంచి వెళ్ళి కాల్ వచ్చిందంటే హెచ్ఆర్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే సో మీ రెజ్యూమేలో ప్రొవైడ్ చేసిన అన్ని కంపెనీస్ కి పిఎఫ్ ఉందా? సో ఈ పిఎఫ్ అనేది మెయిన్ అయిపోయింది అనమాట ప్రజెంట్. ఈ పిఎఫ్ అనేది మెయిన్ అయిపోయింది. సో మీరు ఇమ్మీడియట్ గా ఏం ఆన్సర్ చేస్తారు? నా చిన్న కంపెనీ నా దగ్గర పిఎఫ్ లేదని చెప్పేసి ఆన్సర్ చేస్తారు. సో ఇందులో కొన్ని కంపెనీస్ ఇమ్మీడియట్ గా డిస్కనెక్ట్ చేస్తారు అనమాట. హెచ్ఆర్ మీ కాల్ని డిస్కనెక్ట్ చేస్తారు. సో కొంతమంది హెచ్ఆర్స్ ఓకే మీ దగ్గర పిఎఫ్ లేదు, మరి బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతారు. సో బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది అంటారు. వాళ్ళు ఉంది అన్న తర్వాత మీరు లైవ్ లో షో చేయగలరా అని చెప్పేసి కూడా అడుగుతారు అనమాట వాళ్ళు. సో మీరు లైవ్ లో షో చేయగలవా అన్నప్పుడు మీ దగ్గర ఒరిజినల్ బ్యాంక్ స్టేట్మెంట్ లేదు కాబట్టి మీరు షో చేయలేరు. సో మీరు ఇక్కడ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో తర్వాత ఇంకా కొంతమంది హెచ్ఆర్స్ అంటే మీరు ఇవేం అడగారు. అంటే ఒక బ్యాంక్ స్టేట్మెంట్ గురించి అడగారు, ఒక పిఎఫ్ గురించి అడగారు. ఓన్లీ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్ కంపెనీ ఏంటి, కరెంట్ సిటీసీ ఎంత, ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఎంత, ఈ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో వాళ్ళు ఎవరు అని అంటే ఒక చిన్న కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే ఒక మిడ్ లెవెల్ కంపెనీ వాళ్ళు కానీ ఈ అంటే ఈ క్వశ్చన్స్ అడిగేసి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేస్తారు. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఒకవేళ మీరు ఒక స్మాల్ కంపెనీస్ లో ఏదైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినారు అని అంటే సో మరి ఇక్కడ మీరు సర్వైవ్ అవ్వగలరా? సో ఇక్కడ ఏముంటది అని అంటే మీరు ఆ 10% లో సక్సెస్ అయినారు మీరు అని అంటే ఇక్కడ డెఫినెట్ గా మీరు ఒక చిన్న కంపెనీకి సెలెక్ట్ అయితే మీ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. మీరు టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. మీరు టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు. లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వడం కూడా కష్టమే అనమాట. అంటే ఇక్కడ ఈజీగా మీరు 1 వీక్ లోపలనే దొరికిపోతారు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే ఇక్కడ ఉండగలుగుతారు. లేకపోతే 1 week to 1 month లోపల మీరు బయటకు వచ్చేస్తారు. కాబట్టి సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే మనం ఈ చిన్న కంపెనీస్ లో సర్వైవ్ అవ్వగలుగుతాం. ఒకవేళ మనం ఎంఎన్సీస్ లోకి వెళ్ళాలంటే ఇది చాలా కష్టం అనమాట ఇప్పుడున్న పొజిషన్ లో. ఎలా అంటే ఒక హెచ్ఆర్ నుంచి వెళ్ళి అంటే హెచ్ఆర్ దగ్గర నుంచి వెళ్ళి హెచ్ఆర్ ని క్రాస్ చేసుకొని మీరు టెక్నికల్ గా ప్రూవ్ చేసుకొని ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి మీకు ఆఫర్ వచ్చినా సరే అక్కడ బీజీబీలో మీరు సక్సెస్ అవ్వాలి. ఆ థర్డ్ పార్టీ వర్క్ చేసే బీజీబీలో మీరు సక్సెస్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మీకు ఏదైనా ఒక క్లయింట్ కి వర్క్ చేయాలంటే మళ్ళీ క్లయింట్ బీజీబీలో మీరు సెలెక్ట్ అయ్యి సో అక్కడి నుంచి వెళ్ళి మీరు ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళి అక్కడ వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళడం ఇప్పుడు ప్రజెంట్ చాలా కష్టం. సో ఒక 100% ఒక 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇవన్నీ దాటుకొని వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నారు అనమాట. సో అంత స్ట్రిక్ట్ అయిపోయింది బీజీబీ అనేది. కాబట్టి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎంఎన్సీస్ లో ట్రై చేయాలన్నా స్మాల్ కంపెనీస్ లో ట్రై చేయాలన్నా టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉండండి. ఫస్ట్ మీరు టెక్నికల్ నాలెడ్జ్ అంటే బాగా అంటే మీరు వెళ్ళడానికంటే ముందే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో ఆ ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టుగా
ఏదైనా ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి. ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసి టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటే మేబీ మీరు ఎంఎన్సీలోకి పోయినా సరే, చిన్న కంపెనీస్ లోకి పోయినా సరే ఈజీగా సర్వైవ్ అవుతారు. కొంతమంది హెచ్ఆర్స్ సారీ, కొంతమంది మేనేజర్స్ కూడా మీకు అక్కడ హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర టెక్నికల్ స్కిల్ ఉంది అని అంటే ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా సరే వాళ్ళు సో మేము మీకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ట్రై చేయండి. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. రైట్. ఇంకా మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు ఏదైనా టాపిక్ పైన వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్ గా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. అలాగే మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. రైట్. థ్యాంక్ యూ గైస్.